ఈ గ్లాసులు చూసి తప్పుగా అనుకోకండి, ఎప్పటి వరకు వాటర్ కూడా వేసుకోలేదు ఇందులో, జస్ట్ షోకు ఉంటాయి అంతే. హే గాయ్స్, ఇది మేడ మీద మా ఇల్లు. కింద ఆల్రెడీ చూపించాను కదా, ఇది మేడ మీదది. ఈ ఇల్లు కట్టింది ఆల్మోస్ట్ ఒక 5 years అయింది. అప్పుడే ఇలా కట్టించాం. ఇక్కడ చాలామందికి ఈ ఆర్చ్ చాలా ఇష్టం. దీని యొక్క బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఇది యాక్చువల్లీ డైనింగ్ హాల్ అనుకున్నాం, ఇది డైనింగ్ హాల్ అనుకున్నాం, ఇది హాల్ అనుకున్నాం. ఇక్కడ మధ్యలో గోడ పెట్టేద్దాం అనుకున్నాం. కానీ మా డాడీ ఏమనుకున్నారంటే, మమ్మీ ఎందుకు క్లోజ్ చేయడం, ఓపెన్గా వదిలేద్దామా అని ఈ ఆలోచన పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ మా హాల్. ఆ టీవీ నేను జాబ్ వచ్చాక కొన్న టీవీ, 1+ టీవీ, దేవుడి గది. ఇది కిచెన్ అండి. కిచెన్ కొంచెం కాంపాక్ట్గా చిన్నగానే ఉంటుంది, కానీ ఇదంతా గ్రానైట్ చేశారు ఫ్లోరింగ్, అది గుట్టంతా. ఇక్కడ కూడా గ్రానైటే, ఆ టీవీ దగ్గరది కూడా గ్రానైటే. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఉన్న ఐటమ్స్ ఏంటంటే, ఇది క్రాంప్టన్ ఎయిర్ ఫ్రైయర్. మా ఇంట్లో చాలా క్రాంప్టన్ ప్రొడక్ట్స్ ఉంటాయండి, అది నేనే కొనుక్కున్నాను ఎయిర్ ఫ్రైయర్. అప్పుడు 5,000 అంతా పడింది, కానీ ఇప్పటివరకు వాడలేదు సరిగ్గా, ఇక్కడ వదిలేసాను. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, పైన ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి. ఆ తర్వాత ఇది షో లైట్, రాధాకృష్ణులు. ఈ ఆర్ట్ నాకు చాలా ఇష్టం, ఈ ఫోటో ఫ్రేమ్. ఆ తర్వాత ఇది విజయవాడలో తీసుకున్నాను. ఇది 3 రకాలుగా వెలుగుతుంది, అందుకే 3 సార్లు చూపిస్తున్నాను. ఓవర్ బ్రైట్నెస్ వల్ల సరిగ్గా కనబడదు. ఇది వాకింగ్ వార్డ్రోబ్ అంటారు చూడు, అలాంటిది, కానీ ఇది క్లోజ్డ్ కాదు, కానీ ఓపెన్ టైప్. బట్ కాన్సెప్ట్ అయితే అదే. నన్ను ఏం చేస్తారులే అండి, రోజు వీడియోలో చెప్తున్నారుగా. ఆన్లైన్లో కొన్న ఫస్ట్ ఇంటి ప్రోడక్ట్ అయితే ఇదే. ఆ తర్వాత లైట్స్ ఆన్ చేయమండి ఒకసారి. సో అది సన్ సైడ్. కింద మీకు సన్ సైడ్కి డోర్ ఉంది కదా, ఇక్కడ డోర్ లేదు, అదే డ్రాబ్యాక్ ఇక్కడ. ఇది నా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది మా బెడ్రూమ్. లైక్ ఇది ఓ జనరల్ ఏసీ, ఇది 10 years బ్యాక్. ఇది నాకు ఒక మలేరియా వచ్చినప్పుడు, నేను అది సమ్మరు, చాలా మిడ్ సమ్మరు, మలేరియా వేడికి ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాను, మా డాడీ కొనేసారు నా కోసం. నా బ్లాంకెట్స్, ఈ టెడ్డీ బేర్స్ ఎందుకు కొన్నానో తెలియదు కానీ కొనేస్తుంటాను. వాష్రూమ్ కూడా చూపిస్తాను, అంత నీట్గా ఉండదు, బట్ ఇట్స్ క్యూటెస్ట్. మా ఇంట్లో మ్యాక్సిమం క్రాంప్టన్ ప్రొడక్ట్సే కనబడతాయి. మీరు ఇందాక చూసిన ఎయిర్ ఫ్రైయర్ అయినా, లేదంటే ఇప్పుడు ఇదైనా క్రాంప్టనే, కిందది ఉన్నది కూడా క్రాంప్టనే. అండ్ ఇప్పుడు ఇది నేను చూపిస్తుంది వచ్చి అంటే వర్క్ రూమ్. ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడే వర్క్ చేసుకుంటాను. ఇది నా చైరు, 5,000 కొన్నాను. ఇక్కడ ఒక హెడ్ ఉంటుంది. నేను మా అక్క వాళ్ళ కూతుర్ని ఆడిపిస్తున్నప్పుడు ఇది పట్టుకుని పటాన్ లాగానే ఇక్కడ ఇరిగిపోయింది. ఇది నా టేబుల్. యాక్చువల్లీ ఇది మా డాడీది, మా తాతయ్య గారు కొన్నారు మా డాడీ చిన్నప్పుడు. అప్పుడు ఇది 50 రూపాయలు, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇది నా కర్వ్డ్ మానిటర్, లోపల ఉంటుంది వైట్ కలర్. సో అది ఇప్పుడు ఏం లేండి, టైం పట్టేస్తుంది. అది నేను 22,000 కొనుక్కున్నాను. ఇలాగే చాలా గ్యాడ్జెట్స్ కొన్నాను, కానీ ఇక్కడే ఉండిపోయాయి, పట్టుకెళ్ళకపోయాను. హైదరాబాద్లో రూమ్ చిన్నది కదా మరి. ఇది నా ప్రాక్టీసింగ్కి. ఇది 2 సైడ్, అప్పుడు మంచిగా ఇష్టపడి కొనుక్కున్నాను, ఈవెన్ స్టాండ్ కూడా. ఇది నేను రాసుకునే డీటెయిల్స్. ఇక్కడేమున్నాయి, టుడే టాస్క్స్, ఏపీఐ డాక్స్ మీద చేయాలని, స్ప్రింగ్ బ్యాచ్ మీద నేర్చుకోవాలని, కీ స్టోర్ మేనేజరు, ట్రస్ట్ స్టోర్ మేనేజరు, ఇవన్నీ కొంచెం సాఫ్ట్వేర్ సంబంధించినవి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అదే లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్కి. ఇవన్నీ ఎప్పుడో చేసేసాను, కానీ తొడవలేదు అంతే. మా మమ్మీకి ఎక్కడ తీసినా అక్కడ పెట్టకపోతే శర్రమని కాలుద్ది. అండ్ ఇది వెంకటేశ్వర స్వామి శ్లోకాలు అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఇది కింద డాడీ చాలా ఇయర్స్ వాడారు. ఇది డ్యామేజ్ అయ్యింది, సరిగ్గా రావట్లేదని కొత్తది కొనుక్కున్నారు.
దేవుడిది ఎందుకు కింద పెట్టడం పక్కన పెట్టడం అని చెప్పి నేను తెచ్చేసుకున్నా. ఇప్పుడు ప్లే చేస్తాను. ఆ దేవుడి సాంగ్ వింటే నాకు ఏదో అవుతుంది. నేను మిగతా వాళ్ళని ఏవి అనను, లైక్ అందరి క్యాస్ట్తో నాకు చాలా నమ్మకం. అందరి దేవుళ్ళని నేను ఒకేలాగా చూస్తాను. ఎవరి నమ్మకానికి వాళ్ళకి వాల్యూ ఇస్తాను. ఇది పెట్టానని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళు బాధపడకండి, అది తప్పుగా అనుకోకండి. అండ్ ఇది మా టీమ్మేట్ ఇచ్చారు. ఇది బయట వ్యూ అండి. బయట నుంచి కిందకి ఇలా కనబడుతుంది. మమ్మీకి డాడీకి మొక్కలంటే చాలా ఇష్టం, మీరు చూసుకోవచ్చు. మొక్కలు ఉండే అడ్వాంటేజ్ చాలా ఉంటాయండి. గాలి ఫిల్టర్ అవుతుంది అండ్ నీడ దొరుకుతుంది మెయిన్ బండ్లకి. అది కూడా చూడండి, మాకు బయటవి రేకులు లేవు, కానీ మొక్కలు ఉండడంతో అదే నీడేస్తుంది న్యాచురల్గా. అండ్ ఇది వాషింగ్ మెషిన్, జూమ్ అవుట్ చేస్తాను కొంచెం. అండ్ ఇది మా సందు, ఒక్క మనిషే వెళ్ళగలుగుతారు అట్ ఏ టైం. అది సందు. అక్కడ సరిగ్గా రాలేదండి, మాకు హైట్ ఎక్కువ అయిపోయింది. కానీ అక్కడికి ఎక్కుతూ ఉంటాను నేను మా డాడీ, కానీ ఆ టైపు తొట్టడానికి. ఎక్కడ కాల్ వేసి అక్కడ ఇంకో కాల్ వేసి అప్పుడు పైకి ఎక్కేవాళ్ళు. ఒకసారి అక్కడ ఏమైందంటే ఏసీది ఏదో ఇష్యూ వచ్చిందని నేను మా బావగారికి వెళ్తే నాకు ముందే భయం, కందిరేగలన్నా తేనెటీగలన్నా. కిటికీ దగ్గర చేయి పెట్టినప్పుడు కందిరేగ వచ్చి చెవిలో కుట్టేసింది. నరకం అది. సో ఇదేనండి ఈరోజు వీడియో. సరే అండి, వెళ్ళొస్తాను. అందరు జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ మాంజాతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇంట్లో టైం గడపాలి, వాళ్ళ కోసమే కదా వచ్చాను ఒక రోజుకి. సరే అండి, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నమస్తే.